తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారరీత్యా మంచి కలిసిపాడుదనంగా ఉంటుంది. విదేశీ సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి. వృత్తి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు కన్న కళల్లో నెరవేరుతుంది. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలని అనుకుంటారు. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మన కష్టానికి తగ్గ ఫలితం దక్కుతున్న భావంతో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. అవి వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయి. అదేవిధంగా శత్రువులపైన మీరు విజయం సాధిస్తారు. ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు మీకు మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. మీరు వారు ఎప్పుడో చేసిన సహాయానికి కొంతవరకైనా రుణం తెచ్చుకోవాలనే భావంతో ముందుకు రావడం అదొక మంచి అవకాశం అని చెప్పచ్చు. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటుంది. కొత్త గృహం కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. వచ్చిన ధనాన్ని పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సహోదరి సహోదరు మధ్య మంచి బాంధవ్యం ఏర్పడుతుంది. తల్లిదండ్రుల సహకారం మీకు ఎల్లవెల్లా లాభిస్తాయి. వారి సహకారంతో మరింత ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఏదైనా సామరస్యంగా ఉండాలి, అందరితో కలుసుబడతనంగా ఉండాలనే భావన ఏదైతే ఉందో నెరవేరుతుంది. విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి తగ్గుతుంది, శ్రద్ధ తగ్గుతుంది. అయితే పట్టుదలతో ముందుకు వెళ్తేనే విజయప్రాప్తి అన్న పదాన్ని గుర్తుపెట్టుకోండి. చదువు మీద నెగ్లెక్ట్ చేయకుండా జాసి పెట్టినట్లయితే మరిన్ని భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళారంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. దాని తగ్గట్టుగానే కష్టపడతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో వీరికి బలంగా ఉన్నారు. అదేవిధంగా శని కూడా 6 బలంగా ఉన్నారు. వ్యయాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.